రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి సంబంధించి మన భారత జట్టులో చాలా అంటే చాలా ట్విస్ట్లు టర్న్లు తిరుగుతున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటుందా ఉండదా, తన్ని జట్టులో తీసుకుంటారా లేదా అన్న సంశయం అనేది బీసీసీఐ రోహిత్ శర్మ దగ్గరికి తీసుకురావటం, రోహిత్ శర్మ దాన్ని అవమానంగా ఫీల్ అవ్వటము, ఇవన్నీ చకచకా జరిపాయి. అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత ఎవరు కెప్టెన్ అవుతారు అనేదే చాలా పెద్ద విషయం. అయితే ఈ విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ కేఎల్ రాహుల్ కానీ, అలాగే శుభ్మన్ గిల్ కానీ, సీనియర్స్ బూమ్రా కానీ, వీళ్ళ ముగ్గురు చాలా మంచి ఫైట్తో ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, మోస్ట్‌లీ శుభ్మన్ గిల్‌ని ఈ టెస్ట్ కెప్టెన్‌గా నియమించడానికి పూర్తిగా రంగం సిద్ధమైపోయింది. కానీ ఇక్కడ చిన్న మెలికుంది ఏంటి అంటే, టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ పక్కకు తప్పుకుంటున్న నేపథ్యంలో తను బీసీసీఐకి ఒక షరతు పెట్టాడట. అదేంటి అంటే, బూమ్రాని కనీసం ఒక సంవత్సర కాలం పాటు టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా ఉంచాలని, అప్పుడే భారత జట్టు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పడం జరిగింది. కానీ బీసీసీఐ మాత్రం ఎలా ఆలోచిస్తుందంటే, రాబోయే 2025, 27 అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెన్యూర్ 2.5 సంవత్సరాలు ఉంటుంది కదా! ఆ సంవత్సర కాలం పాటు మొత్తం ఒకటే కెప్టెన్ ఉండాలన్న ఆలోచనతో ఉంది. కానీ ఒక పక్కన బూమ్రాని చూస్తేనేమో గాయాల బెడద ఎక్కువగా వేధిస్తుంది బూమ్రాని. ఎందుకంటే బౌలర్ కాబట్టి. నిలకడగా గాయాలు లేకుండా ఓపెనర్‌గా వచ్చినా, లేకపోతే వన్ డౌన్‌లో వచ్చినా, ఎలా వచ్చినా కూడా శుభ్మన్ గిల్ ప్లేయింగ్ అనేది చాలా బావుంది. సో, బూమ్రాని పక్కన పెట్టేసి ఇప్పుడు శుభ్మన్ గిల్‌కి పగ్గాలు అప్పజెప్పాలన్న ఆలోచనతో ఉన్నారు. మరొక వైపు వన్ డే క్రికెట్ కు వ మరొక వైపు వన్ డే క్రికెట్‌లో ఇంకా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. కానీ కేఎల్ రాహుల్ కూడా ఒక అద్భుతమైన ఆటగాడే. శుభ్మన్ గిల్ కన్నా కూడా ఎక్కువగా అర్హతలు కేఎల్ రాహుల్‌కే ఉన్నాయి. ఎందుకంటే తను వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కానీ కేఎల్ రాహుల్‌ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా శుభ్మన్ గిల్‌ని కెప్టెన్ చేసేసి రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ బూమ్రాకి చాలా అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే టీ20 కెప్టెన్‌గా ఏమో అక్కడ సూర్య ఫిక్స్ అయిపోయాడు. టెస్ట్ కెప్టెన్సీలో ఏమో శుభ్మన్ గిల్. ఇక రోహిత్ శర్మ నెక్స్ట్ ఓడిఐ నుంచి రిటైర్ అయ్యే టైంకి బూమ్రా కూడా రిటైర్మెంట్ వయసు వచ్చేస్తది దగ్గర దగ్గర. లేదంటే ఇంక చివరి ల్యాప్‌లో ఉంటాడు. అందుకని ఈ క్రమంలో రోహిత్ శర్మ కనీసం ఒక సంవత్సర కాలం పాటు బూమ్రాని కెప్టెన్ చేయాలని చాలా గట్టిగా రికమెండ్ చేశాడు. కానీ బీసీసీఐ అది ఒప్పుకుంటుందో లేదనేది క్లారిటీ లేదు.